లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక 3000 మందికి 60 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 2014లో 2012లో పట్టాలు ఇచ్చినప్పుడే వారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ తోటి వాళ్ళకు పట్టా కాయిదాలు ఇవ్వడం జరిగింది. అక్కడ కొంతమంది ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. నిర్మాణం చేసుకోకపోవడానికి కారణాలు అక్కడ నీళ్లు లేవు, రోడ్లు లేవు, అంత మురికి కంపలు, అందుకోసం ఇల్లు నిర్మాణం చేసుకోలేరు. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు 60 గజాలలో మీకు ఇల్లు ఏం సరిపోతుంది, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఇచ్చినటువంటి 300 సర్టిఫికెట్లు అన్ని మీరు ఆపాస్ స్వచ్ఛందంగా తెచ్చి ఇవ్వండి, మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తాను చెప్పి హామీ ఇవ్వడం జరిగిందట. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మీద అప్పటి ముఖ్యమంత్రి నమ్మకంతో స్వచ్ఛందంగా అన్ని సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఎంఆర్ఆర్లు ఇవ్వడం జరిగింది. అప్పటి జిల్లా కలెక్టర్ గారు రోల్నాల్డ్ రోస్ గారు అర్హత లిస్ట్ కూడా ప్రకటించారు. 3000 మంది సర్టిఫికెట్లు ఇస్తే కొందరు చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, కొందరికి సొంత ఇళ్ళు ఉన్నాయని చెప్పి ఎంక్వైరీలో 10-12 సార్లు ఎంక్వైరీ చేస్తే దాంట్లో 886 మందికి వీళ్ళు జెన్యును, వీళ్ళని తీసేయడానికి ఎవరి కారణం కాదు, వీళ్ళు నేను మహబూబ్ నగర్కి వెళ్ళిపోయే వరకు నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చేపోతాను చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు. అప్పుడు కలెక్టర్ గారు చెప్పిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వ్యాపారం స్టార్ట్ అయిందాక ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ వీళ్ళకు 5 లక్షలు 3 లక్షలు కౌన్సిలర్లకి, ప్రతి కౌన్సిలర్లకి 15-10 అట్లా ఇచ్చేస్తే వాళ్ళంతా సంతలో వస్తువులకు అమ్ముకుంటూ పోయారు తప్ప పేదలకు ఏదైతే కలెక్టర్ గారు ప్రకటించారో ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. గతంలో పోరాటం ఫలితంగా ఒక 100 మందికి మాత్రం లక్కీ ట్రిప్ వేసి 100 మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మిగతా వాళ్ళకంతా డబుల్ బెడ్రూమ్ లిస్టు లేకుండా అట్లాగే ఏ ట్రిప్ లేకుండా అందరికీ వ్యాపారం లేక అమ్ముకుంటూ పోయారు అనేది మీరు తీసుకొస్తున్నాక అప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక దఫాలుగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్తా ఉన్నాం, ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తా ఉన్నాం, ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు స్థానిక అప్పుడు శ్రీనివాస్ గౌడ్ మంత్రి దృష్టి తీసుకెళ్తే మీ లిస్టులో మీ పేరు ఉంది కదా మీకు వచ్చేస్తారు, లిస్టులో మీ పేరు ఉంది కదా మీకు వచ్చేస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లిస్టులో మా పేరు ఉన్నాయి కానీ మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు అక్కడ. అట్లాగే ఎంఆర్ఓ వాళ్ళకి పోతే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, నీ పేరు చెప్పమ్మా, నీ భర్త పేరు చెప్పమ్మా, లిస్ట్ నీ పేరు ఉందమ్మా నీకు వస్తుంది. ఇదే చూస్తున్నావు తప్ప ఈ రోజు వరకు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న పాపన పోలేదక్క. ఈ సమావేశానికి ఇప్పటికి కూడా వ్యక్తిగతంగా ఇప్పటికీ దాదాపు 3 నెలలకి మేము మళ్ళీ పోరాటం స్టార్ట్ చేస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా దరఖాస్తులు ఎంఆర్ఆర్లు తీసుకెళ్తే మీకు లిస్టులో పేరు ఉంది కదా, మీరు వాళ్ళు ఎవరు వెళ్ళిపోతున్నారు, వీళ్ళంటే వెళ్ళిపోతా ఉన్నటువంటి బెదిరింపులో ఇప్పటికి అధికారులు స్టార్ట్ చేసారు. అట్లాగే అప్పటి ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే ఎవరైతే అమ్ముకున్నారో కౌన్సిలర్ అనేవారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఏరియాలో దాడులకు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ పెడతా ఉంటే కూడా పోలేదు, మీకు మీటింగ్ పోతే మీకు డబుల్ బెడ్రూమ్ రావాలని పద్ధతిలో ఈరోజు మన ప్రజలకు కూడా హెచ్చరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకోసం ఈ సందర్భంగా మీకు అందరి దృష్టి తీసుకొచ్చేదంటే గతంలో 25 ఏళ్ళకి వెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు ఒక అక్క మాట్లాడింది, నా బిడ్డ చిన్నగా ఉండే, నా బిడ్డ పెళ్లి చేసినా, నా బిడ్డకి 2 పిల్లలు ఇప్పుడు అంటే దాదాపు 15-20 ఏళ్ళకి వెళ్ళి ఈరోజు డబుల్ బెడ్రూమ్ కోసం కొట్లాడుతున్న పరిస్థితి మహబూబ్నగర్లో ఉంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎవరైతే అర్హత ఉన్నటువంటి 886 మంది దీవిస్తున్నావు కదా, దీవిస్తున్నటువంటి వాళ్ళకంతా డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు డీటిపల్లిలో మొన్న జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే 600 ఇల్లు అక్రమంగా ఇచ్చారు, ఇల్లున్న వాళ్ళకి ఇచ్చారు, కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ ఆధార్ కార్డు ప్రకారం మేము వాళ్ళకి ఖాళీ చేస్తాం, వీళ్ళకి ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాటి మాటలకు మాకు నమ్మకం లేదు. ఎందుకోసంటే గతంలో మీరు అర్హత ఉంది మీకు ఇస్తామని చెప్పి లిస్టు ప్రకటించిన తర్వాత కూడా మాకు అన్యాయం చేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మొత్తం అమ్ముకున్నారు. కాబట్టి మేము కోరేది ప్రజా ఉద్యమాల ద్వారా మీ అందరి సహకారం, అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల సహకారం తీసుకొని ఏవైతే అర్హులైతే ఎవరైతే ఉందో వాళ్ళకి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదాకా మేము పోరాటంలో ముందుండాలనుకున్నాం. మా పోరాటానికి మీరు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాక అట్లాగే ప్రభుత్వం